కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా కంబంపాడులోని పానుగండ్ల కృష్ణ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కంబంపాడుకు చెందిన పానుగండ్ల కృష్ణ కుటుంబాన్ని కొద్దిసేపటికి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక 3 రోజుల తర్వాత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న కృష్ణ కుటుంబాన్ని ఇప్పుడు కంబంపాడులో జగన్ పరామర్శిస్తున్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగించిన కృష్ణకు దివంగత నేత అంటే ఎంతో అభిమానం. అంటే ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు గాని, రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డు గాని, అలాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన కృష్ణకి మహానేత అంటే ఎంతో అభిమానంతో ఆయన మరణించిన తర్వాత పూర్తిగా విషాదంలో ఉండి ఏదైతే మహానేత మరణాన్ని తట్టుకోలేకపోయాడో ఆ తర్వాత పురుగుల మందు దాగి చేలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రస్తుతం సమాచారం. అయితే దీనికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు ఓదారుస్తున్నారు. పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా పెద్ద దిక్కుని కోల్పోయింది. ఆ కోల్పోయిన తర్వాత ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. వాళ్ళు కూడా వ్యవసాయ కూలీలుగా జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళంతా కూడా రోజువారీ కూలీగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. వాళ్ళకి సెంటు భూమి కూడా లేకుండా కృష్ణ కూతురు, అలాగే కృష్ణకు ఇంట్లో కూడా మరో విషాదం చోటు చేసుకుంది. కృష్ణకు సంబంధించిన అల్లుడు కూడా ఇటీవలే మరణించడంతో ఆ కుటుంబం అంతా కూడా ఇప్పటికే ఒక పెద్ద దిక్కుని కోల్పోయిన ఇది ఉండడం, మళ్ళీ దానికి తోడుగా మళ్ళీ కూతురికి అల్లుడు కూడా చనిపోవడంతో ఈ కుటుంబం అంతా విషాదంలో ఉంది. అయితే వాళ్ళందరికీ కూడా జగన్ నేనున్నానంటూ భరోసా ఇవ్వడం ఆ కుటుంబంలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము జననేత జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి రావడం, వాళ్ళందరినీ పేరు పేరున పలకరిస్తూ వాళ్ళ సమస్యల్ని, సాధక బాధకాలని, ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా తెలుసుకోవడం వాళ్ళందరికీ కొండంత ధైర్యాన్ని